నన్ను ఆశీర్వదించండి. నా తన 3550 డైమండ్లు ఉన్నాయి. ఎన్ని డైమండ్లు కొత్తాయి, ఎన్ని డైమండ్లు పోతాయి, మనకు చిన్న బొక్క పడుతుందా పెద్ద బొక్క పడుతుందా అని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బట్ దానికంటే ముందు నా తరపున నుంచి మీకు ఒక చిన్న విజ్ఞప్తి. అదేంటనగా నేను తిప్పినానని చూసి నా వీడియో చూసి మీరు కానీ పోయి తిప్పల్లా అని మీ న్యాయం డబ్బులు మీ అమ్మ డబ్బులు దుబ్బేసి తిప్పద్దండి. నేను జస్ట్ కంటెంట్ కోసం తిప్పుతా ఉన్నా. నేను పెట్టిన డబ్బులు నాకు ఈ వీడియో ద్వారా వచ్చేస్తాయి, కానీ మీకు రావు కదా. సో మీరు తిప్పాలనుకునే ముందు ఈ ఇమోట్లను తీయడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అని ఒకసారి ఆలోచించండి. లెట్స్ స్టార్ట్ ద స్పిన్నింగ్. మొత్తం ఈ ఈవెంట్లో 4 ఇమోట్లు వచ్చినాయి. ఒకటి ఉయ్యాల మీద ఊగేది, ఇంకోటి ఫ్లవర్ని తుంచేసేది, ఇంకోటి హార్ట్. అదే నాకు ఇష్టమైన ఇమోట్. అది వచ్చిందనే ఇప్పుడు నేను తిప్పుతున్నది. అది నాకు చాలా ఇష్టం. నా ముందు అకౌంట్లో ఉండే, బట్ ఆ అకౌంట్ ఇప్పుడు లేదు. సో ఆ ఇమోట్ కూడా లేదు. కాబట్టి ఈ అకౌంట్లో ఈ ఇమోట్ తిద్దామనేసి ఇప్పుడు ఈ స్పిన్నింగ్ చేయబోతున్నా. లేకపోతే అసలు ఈవెంట్ జోలికే వచ్చేవాని కాదు. వేసుకో ఫస్ట్ స్పిన్ లో నా హార్ట్ ఇమోట్ తగిలితే ఇంకా స్పిన్ గా చేయండి. నేను గమ్మనైనా వెళ్ళిపోయి ర్యాంక్ ఆడుకుంటా. నాకు తెలుసు గిరినావాడా, నాకు తెలుసు నీ గురించి బాగా. అంత సింపుల్ గా ఇచ్చి ఇంత పెద్ద గిరినా కంపెనీ ఎట్లా మెయింటైన్ చేస్తావు? అంతేగా. సెకండ్ స్పిన్ ఇది 20. దీంట్లో ఏమి ఇస్తాడు మహానుభావుడు. ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? ముడి క్రింద పెట్టుకో. మూడో స్పిన్ 200 డైమండ్ల స్పిన్. ఇప్పుడేమవుతుందో ఒక డబ్బా కూడా మడతలే, కనీసం ఒకటంటే ఒకటి. పైన చూస్తే కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఈ తొక్కలో ఐటెంలకి గోల్డ్కి వచ్చే ఐటెంలు ఇవి. గోల్డ్కి వచ్చే ఐటమ్స్ ని డైమండ్ ఈవెంట్ లో పెట్టి మేము స్పిన్ చేసినప్పుడు ఆ డైమండ్లకు బదులు ఆ గోల్డ్ ఐటమ్స్ మాకు ఇస్తాను చూడు. దేవుడు స్వామి నొక్కు ఈసారి అదొక ఏమో తగలాలా. అది చూసి నా మనసు చల్లబడాలా. ఏంది నా ఇంత దళిద్రం చుట్టుకుంది నాకు ఈరోజు. ఎప్పుడు లేదు ఇంత దళిద్రం. కొంప తీసి తెలిసిపోయినట్టుందా ఈవెంట్కి పొద్దున్నే స్నానం చేయకుండా తిప్పుతాను నానే. ఆ బొచ్చులు తెలిసా. ఇంకా 2 చిన్న స్పిన్లు చేసి ఒకటేసారి పెద్ద స్పిన్ చేద్దాం. ఖచ్చితంగా తగులుతుంది. బికాస్ గెరినా వాడు ఎదవే మన రక్తం తాగుతాడు, బట్ అలానే మొత్తం బాడీలో ఉండే రక్తం అంతా తాగాడు, కొంచెం మిగుల్చుతాడు. కాబట్టి ఇది కూడా సేమ్ అలానే డైమండ్లన్నీ ఉడిచిపెట్టకుండా కొన్ని మిగిలి ఉండగానే నాకు కావాల్సింది ఇచ్చేస్తాడని ఆశతో పెద్ద స్పిన్ చేస్తాను. ఇవ్వనుగా పెద్ద మనిషి పటేలా నా గిరినా ఇట్లా చేయొద్దు. నా ఇచ్చేనా ప్లీజ్. నా ఇప్పటికి 500 డైమండ్లు మింగినావునా. ఒక్క ఇమోటికి 500 డైమండ్లా. ఇదేమి న్యాయం, ఇదేమి ధర్మం. 700 ఇప్పుడు 700 మింగినవరనా బట్ట సిగ్గులేనడా. నా కడుపు కూడా తీగుదరా కంత్రినా బట్ట. ఫ్రెండ్స్ స్పిన్కి నాకు నమ్మకం పోతుంది. ఇంకో 3 స్పిన్నులు తిప్పుతా. తగిలితే లేకపోతే బొచ్చిపోయా. ఇంకా నేను ఈవెంట్కి కట్టేసి పని పూలు పీక ఇమోటి వచ్చిందిలే. పీక్కుండా కూర్చొచ్చి ఇంకా రోజంతా. కాదు నేను ఎందుకు ఇంతగా డ్యాన్స్ చేస్తాడా. నాకు కావాల్సింది ఢిల్లీ మోటో, నాకు వచ్చింది పూని ముక్కలు చేసే మోటో. దానికి దీనికి ఏం సంబంధం? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యా? తిప్పరా మళ్ళీ. తగలదు తెలుసు, నాకు తెలుసు తగలదు. ఇంక అంత బిరికి తగలదు. ఖతర్నాక్ బిడ్డ అంత బిరికి ఎట్టిస్తాడు. ఇప్పుడే ఒకటి ఇచ్చి పడుతుంది, టైం పడుతుంది. డైమండ్లో పెంబబెట్టేకి తెచ్చినాడు ఈవెంట్. పియా ఎంత తగిలినా ఊరని అబ్బాయి ఈ మోట్ కోసం 600 డైమండ్లు ఏంద్రా. ఒకప్పుడు నువ్వే ఇచ్చినావు దీన్ని ఫ్రీగా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎలా టాపప్లు చేయడం తగ్గించినారన్న ప్లేయర్లు. నా బట్ట వాళ్ళు టాపప్ చేయలేదని టాపప్ చేసే వాళ్ళ దగ్గర ఉడుతున్నావు కదా దానికి డబ్బులు. ఫ్రెండ్స్ ఇది తగిలేదట్టలేదు ఫ్రెండ్స్. నా ఫ్యూచర్ నాకు క్లియర్గా కనబడిపోతుంది. దెబ్బ పడుతుంది, గట్టి దెబ్బ. ఇప్పుడు ఇన్ని డైమండ్లు ఖర్చు పెట్టలేను, అది కూడా కేవలం ఇమోట్ కోసం. దెబ్బ ఒక ఇమోట్కి 1500 డైమండ్లు. ఓన్లీ ఒక ఇమోట్కి. అది ఇంకోటి 70 ఇమోట్ ఇచ్చినాడు. అది ఏందానికి తరం కాదు. అది మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటావు నా రాయి? బండి రాయి చేసుకున్నా శూలం పెట్టి శిల్పితో ఫటా చెక్కుతున్నాడు. గంగోత్రి సినిమాలో శిల్పి చెక్కినట్టు. తిప్పుదాం పట్టండి. ఇంకా నెక్స్ట్ స్పిన్ యుద్ధం మొదలుపెట్టి మధ్యలో ఆపలేం కదా. ఒకవేళ ఆపాలనుకుని ఆపినా మన మనసులో ఎక్కడో ఒక చోట గెల్తీ ఫీలింగ్ అనేది ఉండనే ఉంటుంది. అనుకున్నది చేదక్కించుకోలేదే అని. సో నేను ఎలాగో ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపలేను. కనీసం మీరైనా యుద్ధంలో దిగే ముందు 1కి 10 సార్లు ఆలోచించి దిగడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిత్రమా, మిఠాయి పట్లమా, డబ్బులు ఎవరికి ఊరికి రావు. టిప్ ఇచ్చేనా తొందరగా ఇచ్చేనా. మీ పేరు చెప్పుకొని బతుకుతా. మేము యూట్యూబర్లు ఏమన్నానో మేము యూట్యూబర్లమే. ఈడిచ్చేటట్టు లేడు కానీ సైలెంట్ గా సపోర్ట్ చేయకుండా మన స్పిన్నులు చేసుకుంటా చంపండి. ఊరికి నేను ఆ కొడుకుని అడగడం వేస్ట్. వాడు మనిషి పుట్టినాడా, వాడు దేవుడు పుట్టినాడా, వాడు అర్థం కాదు. టిక్ తిప్ప స్లో చేయకుండా స్కిప్ కొట్టేద్దాం. ఒకటేసారి గ్రాండ్ ప్రైజ్ దొల్లా ఏం లేదు. మళ్ళా తిప్పు. ఈజీగా డొల్లనేనా
అయ్యా 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 ఇచ్చేయ్యా ప్లీజ్ అయ్యా బియా గాయస్ ఉయ్యాల ఉయ్యాల ఇంకోటి చిన్నాడు గాయస్ ఉయ్యాల పక్కన కూర్చోబెట్టుకునే ఎవరు లేరు కదా ఎట్లా మళ్ళా ప్రీతి ఉంది కదా ప్రీతి ఇంకా ఇప్పుడు ఎస్జీవి గారిని టీంలోకి పిలుచుకొని ప్రీతిని పిలుచుకొని ఎస్జీవి గారిని ముందర ప్రీతిని ఉయ్యాల్లో కూర్చోబెట్టుకుంటే ఉంటదిరా చారే బాబా నా మాటల్లో చెప్పలేని పోవాడు కుళ్ళుకునేది. మొత్తానికి 2500 డైమండ్లు తీసుకుని 2 ఇమోట్లు ఇచ్చినాడు. ఇంకా 970 మిగిలినాయి. 2500 డైమండ్లు కేవలం 2 ఇమోట్లు పెట్టినా. ఎప్పుడు పెట్టలేనా ఇట్లా, ఫస్ట్ టైం ఇది, లాస్ట్ టైం కూడా ఇదే. ఇంకా పెట్టను, జ్ఞానోదయం అయింది. ఈవెంట్లో గడువు పెట్టే ముందు ఫస్ట్ ఆలోచించుకుంటా 10 సార్లు. ఇది రియలైజేషన్. బ్యాలెన్స్ ఇంకా 970 డైమండ్లు ఉన్నాయి. లక్ 8% ఉంది. ఆ లక్ 50కి చేరాలంటే 800 డైమండ్లు అవసరం. నా దగ్గర 970 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ మోడ్ వచ్చేస్తా. సో స్పిన్నింగ్ స్టార్ట్ చేద్దాం, గట్టిగా కోరుకోండి. ఆ 800 డైమండ్ల లోపల తగలాలని. ఇది తుప్పాల్సింది ఉత్తుత మిరక్కాయ. 20 స్పిన్నులన్నీ ఉత్తుత మిరక్కాయలే. అవి జస్ట్ అవి ఏమంటారు, అది యుద్ధానికి ముందు ఆయుధ పూజ లెక్క. ఒకటి ఎల్లో ఒకటంటే ఒకటి ఎల్లో కలర్ లైట్ కూడా రాలేదు కదన్నా. ఎట్టనా ఇటైతే మా లాంటి బీజోళ్ళు ఎట్టనా ఇంకోసారి స్పిన్ చేయడానికి ముందుకు వస్తారు? కొంచెమన్నా ఆలోచించాలి కదన్నా వాడు బొప్పేలో గాడు. ఇది పాయ ఉత్తుత్త స్పిన్. ఇంకోటి కూడా ఉత్తుత్త స్పిన్నే చేద్దాం. మన లక్కు బాగుంటే దీంట్లోనే తగలచ్చు. నాకు లక్కు స్పెల్లింగే తెలియదు, లక్కు ఉందనుకో తిప్పుతా ఉన్నా చూడండి. మీకు ఇప్పటికీ అర్థమైపోయింది అలా నేను ఎంత వీపీగా అన్నా. దీంట్లోనూ ఎలగలే. టిప్పింగ్ స్పిన్ దేవుడా, ఈసారి ఇచ్చేయమని దేవుడా. కనీసం 200 డైమండ్లైనా మిగులుతాయి. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా. బబ్రాజమానం భజగోవిందం. ఎట్టయితే అనలే, ఫైనల్ గా చివరి దశకు వచ్చేసినాం. లక్కు 44% ఉంది. సో ఇంకా 200 స్పిన్ చేయకుండా 20 6 సార్లు చేస్తే ఖచ్చితంగా గ్రాండ్ ప్రైజ్ వచ్చేస్తుంది. లేదు ఇప్పుడు కూడా రాలేదు, కుదరదు గిదరదు, ఇట్లా ఏమన్నా జరిగినాయా? సింగపూర్ పోయి కొడతా ఫ్రీ ఫైర్, పుష్పాటులో అల్లు అర్జున్ పోయి కొట్టినట్టు. చాలా చీలా చింతవాణి గడ్డేసి కొడతా పిల్ల ఆటలాడితే. యో ఏ ఆటగా 2 డైమండ్లు దొబ్బి మళ్ళా నాటకాలు దొబ్బుతున్నాడు. స్పిన్ రాబోతుంది. నాకు ఇష్టమైన, నా మనసుకు నచ్చిన, మీ అందరికి నచ్చిన ఢిల్లీ మోడ్. కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ మోడ్ యూట్యూబ్ చేసే ప్లేస్కి వచ్చేసిన. ఆ ఉయ్యాల ఈ మోడ్తో ఆడుకుంటూ చూడున్న ఎస్సీపీ గాంతో ప్రీతిని ఎక్కించుకొని బాబా చెప్పడం ఎందుకులే, మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోలో. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.